వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ఈ సంవత్సరం క్యాలెండర్ లో వచ్చే లాస్ట్ అమావాస్య ఈ అమావాస్య సోమవతి అమావాస్య అంటున్నారు. ఏంటి ప్రత్యేకత గురుగారు ఈ అమావాస్యకున్న? సోమతి అమావాస్య నిజంగా ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. అంటే సోమవారం అమావాస్య వస్తే శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటిది అని, సోమతి అమావాస్య వ్రతము అనేటటువంటిది కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ సోమవతి అమావాస్య శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ రోజున సోమవారం వ్రతం ఆచరిస్తుంటారు. సోమతి అమావాస్య వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. అమావాస్య రోజు కూడా వ్రతాలు నోములు అవి చేసుకుంటారు. 100%. ఎందుకంటే సోమవారం అమావాస్య వచ్చింది అంటే శివుడికి సంబంధించినటువంటి క్రతువులు. ఎందుకంటే అమావాస్య అంటే ఆ నెల ముగిసింది అని అర్థము. శివుడు ఏంటి? లయకారకుడు. శివుడి యొక్క తత్వం ఏంటి? లయం చేయడము. ఏదైతే మన జీవితంలో అవసరం లేనటువంటి వాటిని అన్నింటినీ కూడా నశింపజేయడం అనేటటువంటిది ఉంటుందో అది కేవలం శివుడు మాత్రమే చేయగలుగుతాడు. అలాగే ఈ యొక్క సోమతి అమావాస్య పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, మన జీవితం అభివృద్ధి వైపు నడిపించుకోవడానికి, శివుడి సాక్షాత్కారం పొందడానికి, శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ సోమవతి అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది అని శాస్త్రము. అయితే పూర్వకాలంలో సోమతి అమావాస్య వ్రతాన్ని ఆచరించి, నోములను ఆచరించి చాలామంది కైవల్యాన్ని, ముక్తిని పొందినటువంటి దాఖలాలు కూడా చాలా మటుకు మనకు పురాణ గాథల్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని అంటే గనక ఈ సోమతి అమావాస్య ప్రత్యేకత, సోమవారం గనక అమావాస్య తిథి వస్తే గనక ఆ రోజున శివుడికి ప్రత్యేకంగా చేయవలసినటువంటి అభిషేకాలు కొన్ని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా శివుడికి చేయవలసినటువంటి లింగార్చన గురించి కూడా మనకు శాస్త్రం తెలియదు. మనకు సోమవారం సోమతి అమావాస్య వచ్చింది అంటే కనుక పార్థివ లింగార్చన కానీ, స్ఫటిక లింగార్చన కానివ్వండి, లేదా సైకత లింగార్చన కానివ్వండి, ఈ అర్చనలు చేయడం ద్వారా, లేదా మృత్తికార్చన లింగం కానివ్వండి, ఇలాంటి అర్చన చేయడం ద్వారా శివుడికి దాదాపుగా మనము 365 రోజులు ఏకధాటిగా అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క సోమతి అమావాస్య రోజున చేసేటటువంటి అభిషేకానికి అంత పుణ్యము ఆ ఒక్క రోజులో సంపాదించుకోవచ్చట. ఎవరైనా చేసుకోవచ్చు. శివుడికి వారు వీరు అనేటటువంటి భేదం ఏమీ లేదు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరైనా, శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ప్రశాంతంగా ఉన్న వాళ్ళైతే ఏ ఆలోచన రాదు. ఏదన్నా ఇంట్లో ఒంట్లో కష్టం ఉంటేనే దేవుడిని ఇక్కడ. అందుకే శివుడి యొక్క తత్వం ఏంటో తెలుసా అమ్మ? నువ్వు శివుణ్ణి ఎలా పూజించినా వరాలు ఇచ్చేస్తాడట. అందుకే అతని పేరు భక్తవ శంకరుడు. నువ్వు ఏ రకంగా ఉన్నా, నువ్వు స్నానం చేసినా చేయకపోయినా శివుని ఆరాధన చేసి ఆ నీరు నెత్తి మీద చల్లుకుంటే నీకు వరాలు ఇచ్చేస్తాడు. అందుకే భోలా శంకరుడు. కాబట్టి శివునికి యొక్క నామాల్లోనే ఉంది భక్తవ శంకరుడు, భోలా శంకరుడు. నువ్వు శివుని అర్చించడము అంటే ఇక్కడ నేను చెప్పాను చెప్పేసి స్నానం చేయకుండా, అది చేయకుండా చాలా అలా కాదు అర్థము. అంటే భక్తి అనేటటువంటిది, భావన అనేటటువంటిది ప్రధానము అని అర్థము. కాబట్టి మనకు అవకాశం ఉంది స్నానం చేసి చక్కగా పూజాది క్రతువులు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి పూర్వకాలంలో అట్లా ఉండేది కాదు. శివుని ఆరాధించేటటువంటి వారు అనేక రకాలుగా ఆరాధిస్తారు. దానికి ఉదాహరణకు నాగసాధువులు ఆరాధించేటటువంటి విధానము, అలాగే అఘోరీలు ఆరాధించేటటువంటి విధానము, అంటే మామూలుగా మాంత్రికులు, తాంత్రికులు ఆరాధించేటటువంటి విధానాలు, అలాగే మన సామాన్య మానవులు ఆరాధించే విధానం. శివుణ్ణి ఆరాధించేటటువంటి తత్వాలు, విధానాలు కొన్ని లక్షల సార్లు ఉన్నాయట, 1,00,000 తీర్లు ఉన్నాయట ఆరాధించే విధానాలు. అందులో మనం ఒకటో రెండో చూస్తాము తప్ప అన్నీ చూడలేము. అంత విశేషమైన తత్వం శివారాధన. సోమతి అమావాస్య రోజున కూడా ఇక్కడ సాధారణంగా ఏం చేయమన్నాము అని అంటే పార్థివ లింగార్చన, అంటే గంగమట్టితో చేసినటువంటి లింగార్చన పరమ పవిత్రమైనటువంటిది అర్థం. మనం గోదావరి దగ్గరికి వెళ్ళి గోదావరిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని అదే గోదావరి నీళ్ళతో అభిషేకం చేసి మళ్ళీ అదే మట్టిని గోదావరిలో నిమజ్జనం చేయడం పార్థివ లింగార్చన, అంటే మట్టితో చేసినటువంటిది. అలాగే మనకు స్ఫటిక లింగార్చన, శివుడికి స్ఫటికలింగాలు దొరుకుతాయి. అలాంటి మన ఇంట్లో స్ఫటికలింగం ఉంటే కనుక మన ఇంట్లో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఈ పంచామృతం అన్నిటినీ కలిపి శివునికి అభిషేకం చేయడం స్ఫటిక లింగార్చన. అలాగే మనకు సహికత లింగార్చన, అంటే
ఇసుకతో చేసినటువంటి లింగము. మన సముద్ర తీరంలో ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకతో మనం లింగాలు పూర్వకాల రావణాసురుడు ఆచరించాడు. అలాగే ఆ ఇసుకతో చేసి అంటే మట్టితో చేసినటువంటి ఇసుకతో చేసినటువంటి లింగము, ఆ లింగాన్ని పూజించడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలాదులు కలుగుతాయట. మృత్తికా లింగార్చన, మృత్తికము అంటే ఏంటి? తులసి కోటలో ఉన్నటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసుకొని దాన్ని శివలింగంగా చేసుకొని ఆ శివలింగం తులసి కోటలోనే శివలింగాన్ని తయారు చేసుకోవాలట. దానికి పూజాది క్రతువులు, అభిషేకాది అర్చనలు చేసి మళ్ళీ ఆ మట్టిని దాంట్లోనే కలిపేయడము ఈ యొక్క లింగార్చన. అంటే ఇన్ని ఇంకా అనేక లింగార్చనలు ఉన్నాయి. సోమతి అమావాస్య రోజున ఇలాంటి లింగార్చన అంటే మీ తాహతకు తగినటువంటి విధంగా మీరు ఏ ప్రదేశంలోనైతే ఉంటారో ఆ ప్రదేశంలో ఇలాంటి ఆరాధన చేయడం వల్ల శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. శివుడి అనుగ్రహం అతి సులభంగా దొరుకుతుంది. శివుణ్ణి మనం రోజు ఉదయం లేచిన వెంటనే శివ అని అనుకున్నాం అనుకోండి, దాని పుణ్య ఫలితం 1000 రెట్లుగా మనకు తిరిగి వస్తుందట. శివ అనే ఒక నామస్మరణ మనం చేయడం ద్వారా మన జీవితంలో ఆయుష్ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఉద్ధరింపబడుతుంది అట. అంటే యమగండ కాలాలు తొలగిపోతాయట, రాహుకాలాలు తొలగిపోతాయట, గుళిక కాలాలు తొలగిపోతాయంట. మన జీవితంలో మనకి ఏదైనా అపమృత్యు దోషాలు వస్తున్నాయి, సడన్గా మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి, వాటన్నిటినీ కూడా దూరం చేసేటటువంటి వాడి యొక్క నామం పేరే శివ. పరమశివుడి యొక్క నామంలోనే అంత గొప్పతనం ఉంది. అంటే అతన్ని అభిషేకిస్తే, అతన్ని అర్చిస్తే, అతన్ని పూజిస్తే, అతన్ని నామం తలుచుకుంటే ఇన్ని రకాల పుణ్యములు కలుగుతాయి. ఆ పుణ్యములన్నీ కూడా ఒక రోజు మనం చేయాలి, ఆ భగవంతుని ఆరాధన చేయాలంటే ఇదిగో ఈ సోమతి అమావాస్య రోజున చేసుకోండి. నిజంగా అమావాస్య పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది అని అర్థము. పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది భగవత్ అనుగ్రహాన్ని, ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందాలంటే ఇలా సోమతి అమావాస్య వచ్చినప్పుడు గనక చేస్తే మనం చేసినటువంటి విధానానికి భగవంతుడు సంతోషించి ఇతని వంశంలో గతించినటువంటి వారు, మరణించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక్కసారిగా ముక్తిని ప్రసాదించేటటువంటి వాడు పరమశివుడు. ఎందుకంటే లయకారకుడే ఆయన, తీసుకుని వెళ్ళేటటువంటి వాడే ఆయన. ఆయన ఒక్కసారి తలుచుకుంటే చాలు, ఈ రోజున నా యొక్క అర్చన చేశాడు వీడి యొక్క గతించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ తాతలు, తండ్రులు, వీళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ ఎవరైతే వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించేయండి అని ఒక్కసారి ఆజ్ఞాపిస్తారట. అంటే భగవంతుడి యొక్క తత్వంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా సోమతి అమావాస్య చాలా ఉత్తమమైనటువంటిది అని అర్థం. మీరు జీవితంలో ఏది చేసినా చేయకపోయినా ఈ సోమతి అమావాస్య రోజున మీ ఇంట్లో మీరు ఇప్పుడు ఈ యొక్క వీడియో చాలా మంది చూస్తారు, సముద్ర తీరంలో ఉన్నవారు చూస్తారు, గోదావరి క్షేత్రంలో ఉన్నవారు చూస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ చూస్తారు. మీ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి మీకు సముద్రం దగ్గరలో ఉందా, సముద్రం దగ్గరికి వెళ్ళండి, ఇసుక తీసుకోండి, ఇసుకతో లింగాన్ని చేయండి, ఇసుకతో లింగాన్ని చేసి చక్కగా దానికి షోడశోపచార పూజ చేసుకోండి. ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారని భయపడకండి. ధైర్యంగా సముద్ర తీరానికి వెళ్ళి శివలింగం చేసి అక్కడ దాన్ని పూజించండి. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని అంటే మిమ్మల్ని జీవితంలో ఒక స్థానంలో కూర్చోబెడుతుంది. లేదు సముద్రం దూరం ఉంది, నది ఉంది అంటే నదిలో నుంచి మట్టి తీసుకొని చక్కగా ఒక ముద్దలాగా చేసుకొని చక్కగా ఒక శివలింగ ఆకారంలో చేసుకొని దానికి షోడశోపచార పూజ చేసి పసుపు, కుంకుమ, ధూప, దీప, నైవేద్యాలు, గంధాక్షత, పరిమళ పత్ర సమర్పించండి. దాని యొక్క ప్రభావం మీ జీవితాన్ని మార్చేస్తుంది, శివుడి వైపు లాగేస్తూ ఉంటుంది. ఇక అది కూడా కుదరలేదు, ఇంట్లో తులసి కోట ఉంటుంది, అందరికీ ఉంటుంది. లేదు తులసి కోట కూడా లేదు, మా ఇంట్లో అపార్ట్మెంట్లు ఉన్నాయి, మా ఇంట్లో అపార్ట్మెంట్ తులసి కోట పెట్టడమే లేదు అని అనుకుంటే ఇంట్లో శివలింగం ఉంటుంది. స్ఫటికలింగమా, లేదా రాతితో చేసిన లింగమా, లేదా ఏదో వెండితో, బంగారంతో ఏదో ఒక లింగముడితో ఉంటుంది కదా శివలింగము. ఆ శివలింగాన్ని అర్చన చేసి పూజించుకోండి. మళ్ళీ దీనికి 2 కాలాలు, మళ్ళీ నేను ఎప్పుడు అంటే అప్పుడు చేస్తాను అంటే కుదరదు. మళ్ళీ దానికి కూడా సమయం, సందర్భం అనేటట్టు ఉంటాయి. ఏ సమయంలో చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో భగవంతుడు మనకు శాస్త్రంలో అందించాడు. దానికి బ్రాహ్మీ ముహూర్తము, ప్రదోషకాలం 2 శివుడికి చాలా ప్రీతికరం. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయకాలము, ప్రదోషకాలం అంటే సాయంకాలం, సంధ్య వేళా కాలము. ఈ 2 కాలాలు శివుడికి
అత్యంత ప్రీతికరమైనటువంటివి. ప్రదోష కాలంలో పూజ చేయడం వల్ల నీలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేస్తాడు, నీకున్నటువంటి ఆర్థిక బాధలు తొలగించేస్తాడు. నువ్వు జీవితంలో ఏ కష్టంతో నువ్వు బాధపడుతున్నావు, నీ మనస్సు ఏ కష్టానికైతే బాధపడుతుందో ఆ కష్టాన్ని పూర్తిగా తొలగించేటటువంటి రోజు ప్రదోష కాలం. బ్రాహ్మీ ముహూర్తంలో చేశావు అంటే బ్రహ్మ ముహూర్తంలో ఉదయకాలం సూర్యుడు రాకముందే శివార్చన చేశావు అంటే నీ జీవితంలో రోజులు మారిపోతాయి. నీకున్నటువంటి చెడు సంఘటనలు కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానీ పూర్తిగా తొలగిపోయి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టేటటువంటి మార్గము ఆ రోజు నుంచి నీకు ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఇలా సోమతి అమావాస్య పితృదేవతలతో పాటు భగవంతుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ రకంగా మీరు ఏ స్థానంలో ఉంటే ఆ విధానాన్ని మీరు చేసుకోండి, శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారమ్మా. రైట్ గురుగారు, ఎలాగో క్యాలెండర్ ఇయర్ ఎండింగ్ ఇయర్ కూడా కాబట్టి అమావాస్య అంటే మనం జనరల్ గా దిష్టి దోషానికి కూడా ప్రధానంగా చెప్పుకుంటాం. అలా దిష్టి దృష్టి రెండు కూడా మంచిగా కావాలి, అది నెక్స్ట్ ఇయర్ మనకు క్యారీ ఫార్వర్డ్ కావద్దంటే ఏదైనా చక్కటి రెమెడీ సూచించండి. అయితే దీనికి ఒక క్షేత్రం గురించి చెప్తానమ్మా. ఏం క్షేత్రం అంటే ఇక్కడ దగ్గరలో మనకు ధర్మపురి క్షేత్రం అని తెలుసు కదా అందరికీ. ఆ ధర్మపురి క్షేత్రంలో రాకమునిపై జగిత్యాల నుంచి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఒక ఆశ్రమం ఉందమ్మా. అది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశ్రమం. అక్కడ స్వామివారు చూడడానికి చిన్నగా ఉన్న ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దాని శక్తి ప్రమాణం ఎంత గొప్పది అంటే భూత ప్రేత పిశాచాదులను దూరం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు అదిగో ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి. అది ఎవ్వరికి కూడా తెలియదు, ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. నేను ఈ మధ్య కాలంలో ధర్మపురి క్షేత్రంలో వెళ్ళినప్పుడు ఎందుకో నా మనసు ఇక్కడ ఏదో ఆశ్రమం కనిపిస్తుంది, వెళదామని. అక్కడ నిర్మానుష్యం అడవి ప్రదేశంలో ఉంది. ఆ అడవి ప్రదేశంలో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఒక దంపతులు ఉంటున్నారు. ఒక చిన్న ఇల్లు, ఒక 2 రూమ్ల ఇళ్లలో ఆ దంపతులు ఉంటున్నారు. అక్కడే ఉండి ఆ యొక్క ఆశ్రమం 3 ఎకరాల పొలము, ఆ 3 ఎకరాల పొలము పూర్తిగా ఆశ్రమానికే ఉంటుంది. ఆ 3 ఎకరాల పొలంలో ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం. ఆంజనేయ స్వామిని చూస్తే నిజంగా ఈ వెంట్రుకలు రోమాలు నిక్కబెడుచుకున్నాయి. అంత పరమ పవిత్రంగా, అంత శక్తివంతంగా ఉంది ఆంజనేయ స్వామి. అక్కడ వెళ్ళి అడిగాను, ఏంటి ఇక్కడ ఎవరు రావట్లేదు, ఎవరు జనసంచారం లేదు అంటే ఇక్కడ ఆలయం ఉన్నట్టు ఎవరికి తెలియదండి. ఇక్కడ చాలా మంది అంటే తెలిసినటువంటి వాళ్ళు ఈ అమావాస్య వస్తే భూత ప్రేత పిశాచాలు కానీ దయ్యం పట్టింది అనుకోవడం. నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాము, ఎవరికి తెలుసో ఈ ఫిట్స్ అంటాము, మూర్ఛ వ్యాధి అంటాము, నిజంగా చెప్తారు కదా. అలాంటి ఫిట్స్, మూర్ఛ వ్యాధి అనేటటువంటిది కూడా సైంటిఫిక్ రీజన్ గా మూర్ఛ ఫిట్స్ అంటాము, కానీ అది ఒక రకమైనటువంటి ప్రయోగము అని శాస్త్రం చెప్పడం జరిగింది. ఊరికే ఫిట్స్ ఈ రకమైనటువంటి మూర్ఛ వ్యాధి వచ్చింది అంటే ఒక సైంటిఫిక్ రీజన్ గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇతనికి మూర్ఛ రోగం ఉందమ్మా, అనుకోకుండా ఇట్లా వస్తుంది, ఏదైనా శబ్దం విన్నా, ఏదైనా చూసినా, కొండ లాంటి ప్రదేశం చూసినా మూర్ఛొచ్చి పడిపోతాడు అని చెప్పేసి చెప్తుంటారు. అది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని అతని బాడీలోకి ఎక్కించారు అని శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటివి కూడా ఉంటే అదిగో ఆ క్షేత్రానికి వెళితే అవి అన్ని దూరం అయిపోతాయి. అంత విశేషమైనటువంటి క్షేత్రము. సాక్షాత్తు ఆంజనేయ స్వామి, మన ధర్మపురి క్షేత్రం తెలుసు కదా, ఆంజనేయ స్వామి దర్శించుకొని అక్కడ తన యొక్క శరీర భాగంలో ఒక కవచం పడినటువంటి ప్రదేశం అది. అంత విశేషమైనటువంటిది ఆ యొక్క ఆశ్రమం. అది చాలా మటుకు తెలియదు. దాని నుంచి కొంచెం కొండ మీదికి వెళితే అక్కడ ఒక కుండం ఉంటుంది. ఆ కుండము ఎంత విశేషమైంది అంటే మీరు ఎండాకాలం వెళ్ళినా, వర్షాకాలం వెళ్ళినా, ఏ కాలంలో వెళ్ళినా, 300 ఎప్పుడు వెళ్ళినా ఆ నీటి మట్టం అంతే ఉంటుంది. వర్షం పడ్డా నీళ్లు అందులోకి పోయినా అదే మట్టం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కుండ పెట్టామనుకోండి, ఆ కుండలో నుంచి నీళ్లు పొంగి పొర్లిపోతుంటాయి. ఆ దాంట్లో అలా కాదు, ఎంత భారీ వర్షం పడ్డా అది అంతే ఉంటుంది. పొంగవు, పైకి రావు, కిందికి వెళ్ళవు. అంత విశేషమైనటువంటి కుండం ఆ కొండ మీద ఉంటుంది. అలాగే కొంచెం ముందరికి వెళితే ఒక శైవ క్షేత్రం, శివాలయం ఉంటుంది. దాదాపుగా అది ఎప్పటిదో అని కనుక్కునేటటువంటి కథనాలు కూడా ఇప్పటిదాకా లేవు. అంత పురాతనమైనటువంటి క్షేత్రం శివాలయం. అంటే ఈ అమావాస్య రోజున మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే, అంటే నేను ఈ అమావాస్యకు వెళుతున్నాను, మీకు ఏదైనా ఇబ్బందులు అనిపిస్తే, మీకు నిజంగా ఇలాంటివి జరిగాయి అని అనిపిస్తే నాతో రండి, ఆ క్షేత్రాన్ని తీసుకొని వెళతాను. ఆ క్షేత్రాన్ని దర్శించుకొని వచ్చిన, అక్కడ మనం పూజాది క్రతువులు చేసిన, నిజంగా మీకున్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. అంత పుణ్యక్షేత్రం. ఆంజనేయ కలియుగ బ్రహ్మైగా ఆంజనేయ స్వామి చూస్తేనే సగం దారిద్ర్యాలు పోతాయమ్మా. నిజంగా ఆ క్షేత్రానికి వెళితే
ఆ ఆశ్రమానికి వెళితే నిజంగా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది. అంత శక్తివంతమైనటువంటిది ఆ యొక్క క్షేత్రం. చాలా సంతోషం గురుగారు, ఈరోజు చాలా మంచి వివరాలు తెలుసుకున్నాం. ధన్యవాదాలు. శ్రీమాత్రే.